హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను జొన్న పిండితో చెకోడీలు చేశానండి. చాలా బాగా వచ్చాయి. చాలా బాగున్నాయి. మీ అందరికి కూడా చాలా బాగా నచ్చుతాయి. నేను ఎలా చేశాను ఏంటి అనేది కూడా మేము వీడియోలో చూపిస్తాను, చూసేయండి. చూసిన తర్వాత చక్కగా చేసేసుకోండి. చూడండి ఎంత కరకరగా వచ్చాయో. ఇంకా మనం చెకోడీల ప్రాసెస్ అంటే మనం ఎలా చేస్తామో అందరికి తెలిసిందే. ఇట్లాగా చెకోడీల గుట్టం తీసుకొని ఇందులో పెట్టి చెకోడీలు అయితే నేను పోస్తున్నాను. చెకోడీలు ఈ విధంగా వేసుకుంటారు ఎవరైనా. కొందరు చిన్న చిన్నగా వేసుకుంటారు, కొందరు పెద్దగా వేసుకుంటారు. నేనైతే ఇలాగా జొన్న పిండిలో వేడి వాటర్ అయితే ఫస్ట్ కలిపి ఉంచాను. ఆ వేడి వాటర్ కలిపిన తర్వాత ఈ విధంగా పిండిలో కొంచెం నీళ్ళు పోసుకుంటూ చక్కగా కలుపుకోవాలండి. మొత్తం పిండిని అంతా స్మూత్గా కలుపుకోవాలి. బియ్య పిండికి దీనికి తేడా ఏంటంటే కొన్ని వేడి నీళ్ళు పోసి కలిపాను, తర్వాత చల్ల నీళ్ళు పోసి కలుపుకుంటూ ఉంటున్నాను. తర్వాత మనం కాల్చుకునేటప్పుడు అండి చక్కగా నీట్గా చేసుకొని ముద్ద పెట్టుకున్న తర్వాత మనం కాల్చేటప్పుడు వాటిని మన బియ్య పిండి కంటే ఎక్కువగా కాలవాలి, ఎర్రగా కాలవాలి. ఎర్రగా కాల్స్తేనే మనకు కరకరలాడుతూ వస్తాయి, లేదంటే మెత్తగా ఉంటుంది జొన్న పిండి కాబట్టి. అలాగే షుగర్ పేషెంట్లకు చాలా మంచిదండి. మా వీడియో చూస్తున్నారు కదండి, చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు యూజ్ అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇవి మీ ఇంట్లో కూడా మీరు చక్కగా చేసుకొని టేస్ట్ ఎలా వచ్చాయో చెప్పండి. ఓకే అండి, ఉంటానండి, బాయ్.